బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. పార్టీ ప్లీనరీ త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభ, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఆశావహులు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఎమ్మెల్సీ రేసులో బీఆర్ఎస్ తరపున సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని పోటీకి పెట్టాలని భావిస్తున్నారు గులాబీ బాస్. దీంతో ఈ సమావేశం హాట్ గా ఉండబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఝాన్సీ, మరి కాసేపట్లో ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి, ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. కాబట్టి ఆ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, ఆ ఉత్సవాల ఏర్పాటుకు వివిధ కమిటీలను కూడా ఈరోజు జరిగే సమావేశంలో నియమించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో అంటే వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 3 చోట్ల ఏదో ఒక చోట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. మళ్ళీ సెంటిమెంట్ అంటే మళ్ళీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంత మేర ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసింది, ఎంత కష్టపడింది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ బహిరంగ సభ ద్వారా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. దాంతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణము, గ్రామస్థాయి నుంచి పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు కేసీఆర్ హాజరవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి ఎండగట్టాలన్న దానిపై కూడా కేసీఆర్ ఈరోజు జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కీలకంగా మారిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ విషయంలో కూడా పార్టీ బీఆర్ఎస్ కొంత వ్యూహంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కే అవకాశం కనిపిస్తుంది. కానీ రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టాలని చెప్పి పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఒక అభ్యర్థిని నిలబెట్టాలా, లేకపోతే రెండో అభ్యర్థిని బరిలోకి దించి పోటీని రసవతంగా మార్చాలన్న దానిపై కూడా ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి దక్కే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి భారీ స్థాయిలో పోటీ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అంటే కరుణాకర్, ఒకవేళ కేసీఆర్ రెండవ అభ్యర్థిని కూడా నిలబెడితే పోటీలో నెగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా రెండో అభ్యర్థి నిలబెడితే 2 స్థానాలు గెలిచే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కానీ ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే దాదాపు 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ కున్న 28 ఎమ్మెల్యేల బలానికి సరిచూసుకుంటే మాత్రం ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కొంత ఇరుకున పెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరికీ విప్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే రహస్యంగా ఓటు వేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నియమించిన ఏజెంట్కు ఎవరికి ఓటు వేశారో చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇరుకున పెట్టొచ్చు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను సాక్ష్యంగా, ఈ ఎమ్మెల్సీ ఓటును కనుక సాక్ష్యంగా తీసుకొని సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించవచ్చు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి కూడా భారీ పోటీ ఉంది. దాసో శ్రవణ్ కావచ్చు, సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు చాలా మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఆ ఒక్క ఛాన్స్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూడా ఈరోజు జరిగే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, అంటే కరుణాకర్, ప్లీనరీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. బహిరంగ సభ ఎక్కడ ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు? ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఏప్రిల్ 27వ తేదీ వరకు 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాది పొడవునా వారోత్సవాలు, ఈ యొక్క ఉత్సవాలను, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేప్పటికే కేసీఆర్
నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలి, కనీ విని ఎరగని రీతిలో జన సమీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ 4 చోట్ల ఎక్కడో ఒక చోట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు జరిగే ఎమ్మెల్యేలు ముఖ్య నేతల సమావేశంలో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, ఆ సభకు ఎంత మేర జన సమీకరణ చేయాలి, ఆ సభ ద్వారా ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన వైఫల్యాలు కావచ్చు, 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ బహిరంగ సభ ద్వారా పూర్తి స్థాయిలో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. జాన్స్. రైట్, థాంక్యూ కరుణాకర్.